ఈరోజు కాకరకాయ పెట్టుకుందామండి. కాకరకాయ ముక్కలు కోసుకొని ఉప్పు అవి వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ప్యాన్లో నూనె వేసుకున్నాను. తాలింపుకి పప్పులు వేపుకున్నామండి. కరివేపాకు వేసుకున్నాము. ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. వేగిపోయండి, పక్కకి తీసి పెట్టుకుందాం. అదే నూనెలో జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు కడుగు పెట్టిన కాకరకాయ ముక్కలు వేసుకుందాం. చూడండి, కాకరకాయలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి, మంచిగా వేగుతుంది. బాగా వేగాలండి. ఇలాగ బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలును కాకరకాయలు కూడా చాలా బాగా వేగాయి. చూడండి, ఉప్పు అసలు వేయొద్దండి. టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే కాకరకాయలు ఉప్పు వేసి కడిగాం కదా, ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కారం వేసుకుందామండి, స్పూను. ఎక్కువ వేసుకోవద్దండి. ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇంకా కాకరకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఉప్పు అసలు వేయద్దండి, ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న నట్స్ వేసుకుందామండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీతో కాకరకాయ ఫ్రై.